బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశాల తర్వాత ఎవరెవరికి ఏ లాభం కలిగిందో కానీ భారత్ చైనా మధ్య మాత్రం కీలక ఒప్పందం కుదరడం అనే లాభం కలిగింది. ఇరు దేశాల మధ్య గత కొన్ని నెలలుగా నెలకొన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమస్యల పరిష్కారానికి భారత్ చైనా ముందుకొచ్చాయి. మరి సమావేశాలు ముగిసి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఏ రకమైన పరిణామాలు సంభవించబోతున్నాయనే విషయంపై చర్చ జరుగుతుంది. బ్రిక్స్ సమావేశంతో ఎవరికి ఎంతెంత లాభం అన్న విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సాధారణంగా బ్రిక్స్ అంటే బ్యాంకు వ్యవహారం లాంటిది. దేశాలు అంతా కలిసి ఓ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని తమ అవసరాలు తీర్చుకునేందుకు లోన్లు తీసుకోవడం లాంటిది అనుకోవచ్చు. అయితే ఈ కూటమిలోకి చేరేందుకు షరతులు వర్తిస్తాయి. ఇందులోనూ గ్రూపులుంటాయి. ఆ గ్రూపులు తమ అనుకూల దేశాలకు ఆర్థిక సాయాలు చేసుకోవడం, వాటికి రికమెండేషన్ చేయడం లాంటివి అనివార్యంగా ఉంటాయి. కానీ జో బైడెన్ నేతృత్వంలో డెమోక్రాట్లు చేసిన విధ్వంసం వలన అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికా నుండి దూరంగా జరగడం మొదలుపెట్టి చివరికి అమెరికా వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం జరిగింది. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఎవరి ప్రణాళికలేమిటో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్పో తెలిసిపోతున్నాయి. అయితే మనకు మాత్రం చైనాతో ఒప్పందం కుదరడం అనేది అనూహ్యంగా జరిగింది. ఈ మేరకు భారతదేశం చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ పునః ప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇది ప్రధానంగా మనకు లాభించిందని చెప్పాలి. ఇది రేపటి మరిన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని అంటున్నారు దౌత్యవేత్తలు. అయితే మన దేశంలోని నిపుణులు మాత్రం చైనాను నమ్మడానికి లేదని చెబుతున్నారు. బ్రిక్స్ ను 2006లో స్థాపించారు. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సభ్య దేశాలుగా ఉండేవి. దక్షిణాఫ్రికా 2011లో చేరింది. ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, యుఏఈ 2024లో సభ్యత్వం పొందాయి. సౌదీ అరేబియాను కూడా ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఆహ్వానించారు. కానీ ఇంకా కుదరలేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్తాన్ ఉత్సాహం చూపిస్తోంది. బ్రిక్స్లో సభ్యత్వం కోసం రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ 2023 నవంబర్లోని దరఖాస్తు చేశారు. నిజానికి పాకిస్తాన్కు చైనా మద్దతు ఉంది. రష్యా కూడా సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో గత నెలలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ దార్తో కలిసి రష్యా ఉప ప్రధాని అలెక్సీ ఓవర్చుక్ మాట్లాడుతూ పాకిస్తాన్ బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం సంతోషంగా ఉంది. బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఎస్సీఓ స్నేహపూర్వక సంస్థలు. బ్రిక్స్ లో పాకిస్తాన్ సభ్యత్వానికి మేం మద్దతు ఇస్తున్నాం అని తెలిపారు. కానీ పాకిస్తాన్ అస్సలు పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పటికే IMF నుంచి రావాల్సిన సాయం ఇంకా అందనేలేదు. పాకిస్తాన్ ప్రస్తుతం అలవి కాని ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాద దాడులు జరగని రోజంటూ లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు బ్రిక్స్ నుంచి సాయం కోసం తప్పక ప్రయత్నిస్తుంది. అది భారత్ అస్సలు ఇష్టపడని వ్యవహారం. పాకిస్తాన్కు రష్యా, చైనాలు మద్దతు ఇచ్చినా, ఏదైనా ఒక దేశం వ్యతిరేకించినా సాయానికి వీలు కుదరదు. దాంతో బ్రిక్స్ అందరికీ పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదని అంటున్నారు. బ్రిక్స్ ఆవిర్భవించినప్పటి నుండి ఇది కూడా మరో పసలేని కూటమి అని భావించారు విశ్లేషకులు. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే కాప్ సమావేశాల్లాగే బ్రిక్స్ సమావేశాలు కూడా షరామామూలుగా జరుగుతూ వస్తున్నాయి. 2024 బ్రిక్స్ సమావేశాలు అక్టోబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ నగరంలో జరిగాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన ఈ సమావేశాలకు ఎప్పటిలాగా కాకుండా ఈసారి అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతూ వచ్చారు. బ్రెజిల్ ముందుగా బ్రిక్స్ కోసం వడివడిగా అడుగులు వేయడంతో మిగతా దేశాలైన రష్యా, చైనా, భారత్లు కూడా ముందుకు రావడం జరిగింది. వ్యవస్థాపక సభ్య దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్, భారత్లకి ఏ దేశానికి బ్రిక్స్లో సభ్యత్వం ఇవ్వాలో అనే దాని మీద అధికారం ఉంటుంది. బ్రిక్స్ దేశాల కోసం అంటూ ఒక బ్యాంక్ ఉండాలి అని జూలై 2014న సభ్య దేశాలు బ్యాంక్ ఏర్పాటు కోసం విధి విధానాలు చర్చించి ఒప్పందం చేసుకున్నాయి. జూలై 2015లో ఒప్పందానికి రూపమిస్తూ బ్రిక్స్ బ్యాంకుని నెలకొల్పాయి. కాగా బ్రిక్స్ హెడ్ క్వార్టర్ చైనాలోని షాంఘై నగరంలో నెలకొల్పారు. రీజనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్, సావో పోలో బ్రెజిల్, గిఫ్ట్ సిటీ భారత్ మరియు రష్యాలలో ఏర్పాటు చేశారు. $100 బిలియన్ మూలధనంతో ప్రారంభమైన బ్రిక్స్ బ్యాంక్ వ్యవస్థాపక దేశాలతో పాటు అల్జీరియా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరుగ్వే, ఈజిప్టు దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.